ఓం శాంతి. ఈరోజు జూన్ 5వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఎప్పుడైతే ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం కలుగుతుందో అప్పుడే తండ్రి జతలో వెళ్ళగలరు అంటున్నారు బాబా. ప్రశ్న: భగవంతుడు సమర్థుడై ఉండి కూడా వారిచే రచింపబడిన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు పడతాయి? సమాధానం: ఎందుకంటే రావణుడు భగవంతుడి కంటే చురుకైనవాడు. అతడి రాజ్యాన్ని లాక్కుంటే అతను తప్పకుండా విఘ్నాలు వేస్తాడు. ప్రారంభం నుంచి ఈ యజ్ఞంలో డ్రామా అనుసారంగా విఘ్నాలు పడుతూనే వచ్చాయి, పడాల్సిందే. మనం పతిత ప్రపంచం నుంచి పావన ప్రపంచంలోకి బదిలీ అవుతున్నాము అంటే తప్పకుండా పతిత మనుష్యులు విఘ్నాలు కలిగిస్తారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఓ దూరపు ప్రయాణికుడా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: జ్ఞాన యోగాలలో దృఢంగా తయారవ్వాలి. ఒకవేళ ఎవరికైనా బంధనం లేకపోతే తెలిసి బంధనాలలో చిక్కుకోరాదు. బాల బ్రహ్మచారులుగా ఉండాలి. రెండవ పాయింట్: ఇప్పుడు మనది ఉన్నతమయ్యే కళ. మన దుఃఖాలన్నీ దూరం చేసేందుకు, శాపాన్ని తొలగించి వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేసి అపారమైన సంతోషంలో ఉండాలి. నా బుద్ధి ఎక్కడా కూడా పెడదోవ పట్టడం లేదు కదా అని పరిశీలన చేసుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఇముడ్చుకునే శక్తి మరియు ఎదుర్కొనే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునేవారు ఆత్మిక సేవాదారి భవ. వరదానం యొక్క వివరణ: ఆత్మిక సేవాదారులకు సేవ తప్ప వేరే ఏది కూడా తోచదు, అంటే కనిపించదు. వారు మనస వాచ కర్మణ సేవ నుండి ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి అనేది తీసుకోరు. అందువలన వారు బెస్ట్గా అయిపోతారు. సేవలో సఫలత, అంటే సేవలలో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు సదా ఇముడ్చుకోవాలి మరియు ఎదుర్కోవాలి. ఇదే మా గురి, అంటే లక్ష్యము అని వారు సదా గుర్తుంచుకుంటారు. వారు తమ పాత సంస్కారాలను ఇముడ్చుకుంటారు, మాయను ఎదుర్కొంటారు, దైవీ పరివారాన్ని ఎదిరించరు. ఇటువంటి పిల్లలు ఎవరైతే నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా కూడా ఉంటారో వారినే ఆత్మిక సేవాదారులు అని అంటారు అంటున్నారు బాబా. స్లోగన్: చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకండి, వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చేయండి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. ప్రపంచంలోని జనులు జీవించి ఉన్నప్పటికీ నిరాశ అనేటటువంటి చితిపై కూర్చొని ఉన్నారు. ఇటువంటి ఆత్మలను మరుజీవాగా చేయండి. కొత్త జీవితాన్ని దానంగా ఇవ్వండి. మీ భాగ్యశాలి హర్షిత ముఖము ద్వారా వారికి మానవ జీవితంలో జీవించటం నేర్పించండి. మిమ్మల్ని చూసి వారిలో కూడా ధైర్యం, ఉల్లాసము, ఉత్సాహము రావాలి. దీని కొరకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. అంతేకాక సదా కమల పుష్ప సమానమైన స్థితి యొక్క ఆసనంపై డబల్ లైట్ స్థితిలో స్థితమై ఉండండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.